హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ అయితే సౌండ్స్ మీద సౌండ్స్ వినిపిస్తున్నాయి మార్నింగ్ నుంచి. సో మాకు కూడా అలర్ట్ వచ్చింది సేఫ్ ఉందని చెప్పేసి. మనకి ఏదైనా థ్రెడ్ ఉందని చెప్తే మనకైతే మెసేజ్ వస్తుంది ఇక్కడ దుబాయ్ పోలీస్ నుంచి. దాని తర్వాత మళ్ళీ సేఫ్ అని చెప్పిన తర్వాత సేఫ్గా ఉన్నారని చెప్పేసి అదొక మెసేజ్ వస్తుంది. మార్నింగ్ నుంచి 3 సౌండ్లు అయితే తిన్నాను. అండ్ నిన్న నైట్ అబుదాబిలో పెద్దగా జరిగింది. అది అల్-దఫ్రా ఎయిర్ బేస్ మీద వాళ్ళైతే అటాక్ చేసేసారు ఇరాన్ వాళ్ళు. అది ఒక యూఎస్ మిలిటరీ బేస్ అనమాట, ఎయిర్ ఫోర్స్ది. సో దానిపైన అటాక్ చేశారు. ఆ సౌండ్ మాకు దుబాయ్కి వినిపించింది. అది ఇక్కడ నుంచి 123 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అబుదాబి నుంచి 29 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వేసినా కూడా మాకు ఇక్కడ వినిపించింది. అంత పెద్ద జరిగింది అక్కడ. సో న్యూస్ ఛానల్ ఏది చూసినా అదే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ నాకు కూడా చాలామంది మెసేజ్ చేశారు వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, అబుదాబిలో జరిగిందట, నిజమేనా అని చెప్పేసి. మన యూట్యూబ్లో వీడియోస్ కింద కూడా కామెంట్లు వచ్చినాయి చాలా. ఈవినింగ్ టైంలో ఆ టైంలో జరిగింది అక్కడ. చాలా పెద్దగా జరిగింది, సౌండ్ వినబడింది ఇక్కడికి. అండ్ మొత్తం అక్కడ 79 ఉండే మొన్నటి వరకు ఇంజరీ అయిన వాళ్ళు. ఇప్పుడు 94 అయ్యారు టోటల్ మొత్తం. ఇది యూఏఈ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు అనౌన్స్ చేశారు అఫీషియల్గా. ఇరాన్ వాళ్ళు యూఏఈ మీద ఎప్పుడైతే అటాక్ చేస్తారో అప్పటి నుంచి ఈ రోజు వరకు 94 మందికి ఇంజరీ అయితే అయింది. సో అది అఫీషియల్గా డిఫెన్స్ మినిస్టర్ అయితే అనౌన్స్ చేశారు వాళ్ళ పేజీలో. సో చనిపోయింది అయితే చెప్పారు వాళ్ళు, ఓకేనా. తెలియని ఇయర్ బయటికి తెలియదు కూడా. అండ్ దీంట్లో మన ఇండియన్స్ అయితే లేరు, నేను చూశాను. ఫిలిపీన్స్, ఆఫ్రికన్స్, ఇథోపియన్స్, డిఫరెంట్ కంట్రీ నుంచి ఉన్నారు. కాకపోతే ఇండియన్స్ లేరు అక్కడ. ఇది ఒకటి సంతోషం అనుకోవాలి. సంతోషం అంటే ఇంకా ఏమనుకుంటామండి, ఎవరి ప్రాణమైన ఒకటే, మనం దాన్ని కాకపోతే మన వాళ్ళు లేరని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అంతే. నేను నైట్ ఒక్కరోజే చాలా కంట్రీ మీద కూడా అటాక్ జరిగింది. మన ఇరాన్ పైన జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేసింది, ప్లస్ బేరెన్ పైన కూడా చేసింది. బేరెన్లో మన యూఎస్ ఆఫీసర్స్ పైన ఎక్కడైతే హోటల్లో ఉన్నారో వాళ్ళ 2 హోటళ్ళ పైన అటాక్ అయితే చేశారు. కాకపోతే బయటికి ఇంకా అనౌన్స్ అవ్వలేదు వాళ్ళకి ఏమైంది, ఇంజూరీ అయిందని చెప్పేసి. అదేం బయటకు కానియలేరు. ఆయన నిన్న ఒకటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం, ప్రపంచం చూడడం ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసి. ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఏ విధంగా వాళ్ళు ఒక మిసైల్ వేస్తారు. మిసైల్ వేసినప్పుడు ఆ మిసైల్ టార్గెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది సబ్మిషన్గా డివైడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక్క మిసైల్ అని చెప్పేసి ఇక్కడ చేస్తారు. ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది సబ్మిషన్గా డివైడ్ అవుతుంది ఒక్క 50 నుంచి 80 మధ్యలో. సో దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఒక్కదాన్ని చేయడమే డిఫికల్ట్గా ఉంటుంది. అంత తర్వాత ఒక్కటి నుంచి 50 నుంచి 80 అవ్వడం అంటే చాలా విచిత్రం అనిపించింది. ఎందుకంటే బాగా డ్యామేజ్ అయింది అక్కడ ఇజ్రాయెల్లో. సో అది మీరు న్యూస్ చేసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళకి ఇంత డ్యామేజ్ అవ్వడం. ఒకసారి మీరు ఆ ఫోటో చూడండి, చూపిస్తాను. చూసారు ఏ విధంగా ఉందో. మన దీపావళి రోజు ఫైర్ వర్క్స్ ముట్టిస్తాను చూసినావా, ఆ విధంగా అనిపిస్తుంది ఫోటో చూడడానికి. కానీ అక్కడ ఉండి చూసిన వాళ్ళకి ఎంత భయపడ్డారో. ఒక మిసైల్ ఇట్స్ పెడితే దాంట్లో సబ్ మిసైల్ 50 నుంచి 80 మధ్యలో డివైడ్ అవుతాయి అట. సో దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం, క్రేజ్ అసలు. అండ్ ఇక్కడ యూఏ మీదకి ఎవరైతే అటాక్ చేస్తున్నారో ఇరాన్ వాళ్ళు ఇక్కడ అటాక్ చేయడానికి యూజ్ చేస్తున్నాయి షాయద్ 136 డ్రోన్స్. సో అది ఒక ప్లేస్లో పడినప్పుడు ఆ ప్లేస్లో మంది 4-5 మెంబర్స్ ఉంటే ఈజీ వెళ్ళిపోతారు దాంతో. సో పెద్ద నష్టం జరగదు దానివల్ల. వాళ్ళ దగ్గర డిఫరెంట్ మిసైల్స్ కూడా ఉన్నాయట, లైక్ 10 టన్నులు 50 టన్నులు ఈ టైప్లో. వాళ్ళు నార్మల్గా ఇప్పుడు ఈవెంట్కి యూజ్ చేస్తున్నారంటే చిన్నవి అటాక్ చేయడానికి. ఇప్పుడు ఆ డ్రోన్ వాళ్ళకి తయారు చేయడానికి $20,000 అవుతుందట, $20,000 ఓన్లీ. కానీ దాన్ని డిఫెండ్ చేసి మనం ఇంటర్సెప్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఖర్చు 8 లక్షల నుంచి $1 మిలియన్ వరకు. అర్థమవుతుందా? $1 మిలియన్ అయితే కావాలి ఇంటర్సెప్ట్ చేయడానికి. అది చిన్నదైనా పెద్దదైనా ఖర్చు ఒకటే ఉంటుంది ఇక్కడ డిఫెండ్ చేసే వాళ్ళకి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర రోజుకు 500 నుంచి 700 ప్రొడ్యూస్ చేస్తున్నారు డ్రోన్స్. ఈ అటాక్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ వాళ్ళ దగ్గర 5,000 నుంచి 8,000 డ్రోన్స్ ఉన్నాయట వాళ్ళకి అటాక్ చేసే డ్రోన్స్. స్టాక్ అంతుందట వాళ్ళ దగ్గర, అంత స్టోరేజెస్ పెట్టుకున్నారు వాళ్ళు ఇలాంటి ఏదైనా జరుగుతుందని చెప్పేసి ముందే. సో అందుకని చెప్పేసి ఆ ధైర్యంతో మిడిల్ ఈస్ట్లో ఏవైతే కంట్రీలు ఉన్నాయో అన్నిటి మీద అటాక్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ మైండ్లో ఉన్నది ఒకటే, ఇప్పుడు వాళ్ళకి ఒక డ్రోన్ అటాక్ చేయాలంటే వాళ్ళకి ఖర్చు వచ్చేసి $20,000 అవుతుంది. వాళ్ళకి లెక్కే కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అక్కడనే ఉన్నాయి, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మారు. యూఎస్ లాగా యూఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే కంట్రీకి అమ్ముతుంది. ఇరాన్ అనేది వేరే కంట్రీలకు అసలు అమ్మదు, దాని దగ్గరనే స్టోరేజ్ చేసుకుంటుంది అండర్ గ్రౌండ్లో. సో వీళ్ళు ఊహించేది ఒకటే మైండ్లో, ఈ యుద్ధం మనం గెలవాలంటే మనకు కావాల్సింది ఓపిక. అందుకని చెప్పేసి షాయద్ 136 డ్రోన్తో యూజ్ చేసి అటాక్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఆ డ్రోన్ పైన ఒక $20,000 అవుతుంది. కానీ అది ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో ఆ కంట్రీ మీద పడకుండా
వాళ్ళకి 8 లక్షల నుంచి $1 మిలియన్ అయితే ఖర్చు అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు డిఫెండ్ చేసే రాడార్స్ ఉంటాయిగా, ఆ రాడార్స్ క్యాచ్ చేస్తాయి డ్రోన్ ఏ యాంగిల్ నుంచి వస్తుంది, ఎంత కిలోమీటర్ నుంచి వస్తుంది, ఎంత స్పీడ్ ఉందని చెప్పేసి మొత్తం క్యాచ్ చేస్తాయి. క్యాచ్ చేసినప్పుడు దీని నుంచి థాట్స్ అంటారు. దీన్ని ఆ డ్రోన్ ఉంటుందిగా, ఆ డ్రోన్ని అటాక్ చేసి ఆపడానికి థాట్స్ అంటారు, పీరియాడిక్ థాట్స్. దీన్ని అక్కడికి వదలడానికి వీళ్ళ ఖర్చు 8 లక్షల నుంచి $1 మిలియన్. సో ఇవి వీళ్ళ దగ్గర లిమిటే ఉంటాయి. ప్రతి కంట్రీ దగ్గర వీళ్ళైతే యూఎస్ నుంచి కొనుక్కుంటారు, ప్రతి కంట్రీ యూఎస్ నుంచి కొనుక్కుంటారు. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోరు కాబట్టి వీళ్ళ దగ్గర లిమిటే ఉంటాయి. మన దగ్గర ఇంత స్టోర్ ఉంది, ప్లస్ మన రోజుకు 500 నుంచి 700 డ్రోన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. సో మనం చిన్న వేసినప్పుడు వాళ్ళ దగ్గర థాట్స్ ఉంటాయిగా, ప్రతి గంట దగ్గర లిమిట్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మిసైల్స్ అని చెప్పాలండి స్టార్టింగ్, అవి వేస్తే ఆ కంట్రీ మొత్తం మన దగ్గరికి వస్తుంది, మన మాట వింటుందని చెప్పేసి ఆ థాట్లో ఉన్నారనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి ఈ చిన్న డ్రోన్స్ అని వాళ్ళైతే అటాక్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ థాట్స్ మన దగ్గర ఉన్నాయో, ఆ డిఫెండ్ చేసేటివి ఇవి అయిపోయిన తర్వాత మనమైతే వాటిని డిఫెండ్ చేయలేము. ఇంకా అవి ఏవైతే అటాక్ చేస్తూ డైరెక్ట్ పడిపోతాయి ఇంకా ఏ కంట్రీలో అయినా. సో అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. వాళ్ళు 99% అదే థాట్లో ఉన్నారు. అండ్ నిన్న ఒక వీడియోలో మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అతను, మన ఎవరైతే కమాండ్ ఉన్నాడో వాళ్ళ కొడుకు వచ్చేసి, మేము యూఏ గవర్నమెంట్తో వాళ్ళకి అనౌన్స్ ఇచ్చాము, మేము మీ రెసిడెన్స్ల పైన అటాక్ చేయం, మేము పైన అటాక్ చేయం, మేము ఓన్లీ యూఎస్ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ బేస్ల పైన అటాక్ చేస్తాం, యూఏఈలో కానీ ఒమన్లో కానీ ఏవైతే అరబ్ కంట్రీలో ఉన్నాయో అక్కడైతే అటాక్ చేస్తాం, మీ మీద చేయమని చెప్పాడు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది, ఆల్రెడీ ఇక్కడ రెసిడెన్స్లో కూడా మీద పడుతున్నాయి. అందుకని చెప్పేసి వాళ్ళని ఎవరు నమ్ముతారని చెప్పేసి ఫ్లైట్లు చాలా వన్ డేలో ఫ్లైట్స్ నార్మల్గా లేచాయి, పోయినాయి, వచ్చాయి. ఇప్పుడు ఒక 2 డేస్ నుంచి ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లైట్స్తో సహా జెట్ ఫైటర్స్ ఉంటాయిగా, ఆ జెట్ ఫైటర్స్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాన్ని ప్రొటెక్ట్ కంట్రీ దాటే వరకు దాన్ని వెంబడ వెళ్తున్నాయి. చూడండి వీడియో ఒకసారి మీరు. అది చూసారు ఏ విధంగా ఉన్నాయో. చాలామంది అయితే వైరల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఇంత సేఫ్టీగా తీసుకెళ్తున్నారని చెప్పేసి. ఎవరిని నమ్మకూడని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే యూఏఈ హిస్టరీలోని ఇప్పటివరకు ఇలా జరగలేదు. ఇంకా ఇలా ఫ్లైట్కి జరిగినంటే మొత్తం బ్యాడ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళైతే మస్తు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ దగ్గర 70-80 మంది ఉంటారు, చిన్నపిల్లలతో అని, పెద్దోళ్ళు, ముసళ్ళు అందరూ. సో ఆ మాత్రం ప్రొటెక్ట్ అయితే చేయాలి. ఎందుకంటే డేలో నైట్లో వాళ్ళకు టైం ఏం లేదు, వాళ్ళు అదే పని మీద ఉన్నట్టున్నారు నాకు తెలిసి. మార్నింగ్ ఈరోజు పొద్దున 8:30 నుంచి 9 మధ్యలో అటు సైడ్ నుంచి మన అబిదాబ్ నుంచి వచ్చేసి సౌండ్స్ మాకు మెసేజ్ కూడా వచ్చేసింది, సేఫ్టీగా ఉండండి, బయటికి వెళ్ళకని చెప్పేసి. సో ఒక బిల్డింగ్ కింద ఉండండి, డోర్లు ఓపెన్ చేసుకొని ఉండకండి, విండోలు క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది మనకు. మళ్ళీ మనకు సేఫ్ అని చెప్పగానే సేఫ్ మెసేజ్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి వస్తుంది, యూఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలిసి ఉంటుంది. అండ్ మీరు వీడియో అయితే రేపు పోస్ట్ చేయకండి, వాళ్ళు ఈరోజు మార్నింగ్ దుబాయ్ పోలీస్ కూడా వచ్చేసింది. ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్ చేయకండి, ప్లస్ షేర్ చేయకండి ఎక్కడికి, ఆ డ్రోన్ ఓడేటప్పుడు కానీ బ్లాస్టింగ్ అయిన ప్లేస్లు కానీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మెసేజ్ అయితే పంపించారు. సో ప్రతి ఒక్కరైతే పాటించాలి అందరూ. మన ఇండియాలో మన అదర్ కంట్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగా వేసేసుకుంటున్నారు దీని గురించి పోస్టులు కానీ, ఇంకా వేరే వీడియోలు అయితే చూపిస్తున్నారు అయిపోయినట్టు, మొత్తం పెద్ద వార్ జరుగుతున్నట్టు. సో అది చాలా వరకు అయితే కరెక్ట్ కాదు. అదే మీరు యూఎస్లో, ఇజ్రాయెల్లో, ఇంకా వేరే కంట్రీలో జరుగుతున్నాయి కదా వార్స్, సో ఆ కంట్రీలో చూసుకోండి ఇంత స్వేచ్ఛగా తిరిగారు మనుషులు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి చాయ్ తాగేస్తా, ప్లస్ హోటల్కి వెళ్ళి తింటా, నార్మల్గా వెళ్తా, పైన వెళ్తుంటే మనకు కనిపిస్తాయి జనాలు ఆఫీస్కి వెళ్తారు, బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్కి వెళ్తారు, అంత ఫీల్ అవుతారు ఇక్కడ సేఫ్టీగా, అంత అటాక్స్ జరుగుతున్నా కూడా. సో ఇలాంటి కంట్రీ మనం ఇలా చేయడం నాకైతే నచ్చట్లేదు. మనం ఏం చేయరాదు కదా, చూస్తూ ఉండాల్సిందే ఇంకా. సో ఫ్యూచర్లో ఇది ఆలోచించి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో, యూట్యూబ్లో ఇవంతా చూస్తున్నారు వాళ్ళు ఇంకా టెక్నాలజీ అయితే పక్కా డెవలప్ చేశారు. లైక్ ఎలా అంటే ఒక బ్లాస్టింగ్ జరిగిన, ఒక ఫైర్ జరిగిన ఆ వీడియో తీసి మీరు సోషల్ మీడియా పెట్టాలంటే దానికి ఒక లైసెన్స్ లాగా వీళ్ళ అథారిటీ లేకుండా, వీడియో బయటకు వెళ్ళకుండా బ్లాక్ అయ్యేలాగా ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా కంట్రీ రెప్యుటేషన్, కంట్రీ పేరు ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ జరిగింది బ్లాస్టింగ్ అని, ఇంతమంది చనిపోయారని చెప్పేసి మనం సోషల్ మీడియా పెడితేనే కదా జనాలు చూసేది. సో అక్కడ షేరబుల్ అయితే, సో కంట్రీలో జరిగిందని చెప్పేసి చాలా బ్యాడ్ అయితే అయిపోతుంది సోషల్ మీడియా ద్వారా. అండ్ యూఏలు ఎవరైతే ఉంటున్నారో జాగ్రత్తగా ఉండండి. మనకైతే ఎక్కువ బిల్డింగ్ లోపలనే ఉండడానికి ట్రై చేయండి. బయట చేదడానికి వెళ్ళినప్పుడు కూడా రెస్టారెంట్ లోపల కూర్చొని చేదగండి, బయట నిల్చొని చేదగండి. సో మనకు ఆ బాంబు మీద పడుతుంది కాకుండా ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాని పార్ట్స్ మీద పడినా మనకైతే ఇబ్బంది అయితే కలుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన ఇండియా నుంచి అయితే కామెంట్స్ పెడుతున్నారు ఈ రీసెంట్ వీడియోస్కి, అబుదాబిలో బాంబు పేలిందట అని చెప్పేసి. అవును పేలింది, అది నేను కామెంట్ కూడా రిప్లై ఇచ్చాను. సో అదే అబుదాబి యుఎస్ ఎయిర్ బేస్ పైన అయితే పేలింది, మన రెసిడెన్స్ ఏరియాలో వెళ్ళలేదు. ఆ పేరు ఏదైతే పేలిందో రెసిడెన్స్ ఏరియాలో పేలితే మాత్రం చాలా ప్రాణ నష్టం కలిగేది. నేను కోర్ట్ సైడ్ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే హెడ్ఏక్ అయితే మార్నింగ్ నుంచి మామూలు లేదు, నైట్ నేను 3 పడుకున్నాను. సో హెడ్ఏక్ అయితే అట్లనే పట్టుకొని ఉంది.
ఇంత వెదర్ కూడా కూల్ ఉంది నైట్ నుంచి. సో కూర్చొని మెల్లిగా మాట్లాడుతున్నాను. అండ్ మన బండి మీద అట్లా ఒక రౌండ్ కొట్టేసి టీ తాగేద్దాం పదండి. ఓకే, బండి అంటే ఈ స్కూటరు, కార్ అనుకోకండి. పదండి, ఇది మన ఈ స్కూటరు. పదండి వెళ్ళిపోదాం. ఈరోజు వెదర్ అయితే చల్లగా ఉంది. మీకు ఆకాశం చూస్తే అనిపిస్తుంది చూడండి, మొత్తం మొగులేసినట్టుంది, మబ్బులు చల్లగా ఉంది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ పోవాలి చాయ్ తాగాలంటే. ఫ్రెష్ మిల్క్ టీ, కొంచెం చాయ్ తాగి మళ్ళీ వచ్చేద్దాం. హెడ్ఏక్ వస్తుంది. ఓకే గైస్, మీరైతే కంగారు పడకండి. ఆ ఇండియన్ న్యూస్ ఛానల్ చూసి ఏదైతే జరుగుతుందో అదైతే ఇక్కడ జరగట్లేదు. నేను ఏదైనా మీకైతే అప్డేట్ ఇస్తాను, సరేనా? సరే. అండ్ ఈ ఓవరాల్ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? నేను మాట్లాడింది మీకు ఏమన్నా అర్థమైందా అసలు? అండ్ అబుదాబిలో ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళని జాగ్రత్త ఉండమని చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ జాగ్రత్తగా ఉంటారు, మీరు కూడా ఒక మాట చెప్పండి. ఓకే, నేను చాట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను మీకు. నేనైతే టీ తాగాను, టీ తాగి మళ్ళీ వచ్చేస్తాను. సో నేనైతే ఇంకా రేపైతే ఎయిర్పోర్ట్ వెళ్దాం అనుకుంటున్నాను. చాలామంది కామెంట్ అడుగుతున్నారు, ఎయిర్పోర్ట్ చూపించండి ఎలా ఉంది ప్రజెంటు అని చెప్పేసి అడిగారు చాలామంది కామెంట్లో, ఇన్స్టాగ్రామ్లో ప్లస్ యూట్యూబ్లో. సో నేనైతే రేపైతే ఎయిర్పోర్ట్ వెళ్ళి ఒక వ్లాగ్ చేస్తాను. ఫ్లైట్ ఎలా నడుస్తున్నాయి ప్లస్ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక వ్లాగ్ చేద్దాం మనం, సరేనా? ఆ వీడియోని అయితే రేపు పోస్ట్ చేస్తాను సేమ్ ఇదే టైంకి. డైలీ ఒక వీడియో వస్తుంది 6 గంటలకి ఇండియా టైం. ఓవరాల్ మొత్తం వీడియోలో నేనైతే డల్గా మాట్లాడాను, ఎందుకంటే హెడ్ఏక్ ఉందని చెప్పాను. అండ్ నేనైతే కాసేపు పడుకుంటాను, ఇంకా చాలా హెడ్ఏక్ వస్తుంది. మీకు వీడియో చేయాలని చెప్పేసి హెడ్ఏక్ ఉన్న షూట్ అయితే చేస్తున్నాను. సో ప్రతిరోజు అయితే ఒక వీడియో వస్తుంది, మిస్ కాకుండా మీరైతే చూడండి. ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, నేను కూడా జాగ్రత్తగా ఉంటున్నాను. మీరు నేను చివరితో చూసిన టెన్షన్ అయితే తీసుకోకండి. అందరు బాగున్నాం ఇక్కడ. మీ చుట్టాలు ఎవరున్నా, మీ రిలేటివ్లు ఎవరున్నా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అండ్ ఉంటాను ఇంకా. జై హింద్.